గళంతీ శంభో త్వచ్చరితసరిత కిల్బిషరజో దళంతీ ధీ కుల్యా సరణిషు పతంతీ విజయతాం దశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి. శంకర భగవత్పాదుల వారు శివానందలహరి, శివుని యొక్క చరిత్రము అనే మహాప్రవాహం ఎలా జీవుల యొక్క సంసార తాపాన్ని పోగొట్టగలుగుతుందో ఈ శ్లోకంలో చెప్పాడు. ఎత్తుగడలోనే ఒక మహత్తరమైనటువంటి విన్యాసాన్ని ఆచార్యుల వారు చూపించారు. శంకర భగవత్పాదుల వారంటే శంకరుడు, శం అంటే మేలు, కరుడు మేలు కలిగించేవాడు. శంకర భగవత్పాదుల వారు తమ యొక్క వచస్సు చేత, తపస్సు చేత, ఆచరణ చేత, అనుష్ఠానం చేత ఇలా ఎన్నో విధాలుగా లోకానికి మేలు చేశారు. వారు చేసినటువంటి ఆ మేళ్ళు ఎన్నో ఉన్నాయి. అందులో ఈ శివానందలహరి ఒకటి. గళంతి శంభో, శంభుడు అంటే కూడా అనుగ్రహించేవాడు, శుభ పరంపరలు ప్రసాదించేవాడు. శం అంటే మేలు, అభ్యుదయము, అభ్యుదయాన్ని ఇచ్చేవాడు. సమస్త జీవులకు అభ్యుదయ పరంపరలు ప్రసాదిస్తున్నటువంటి ఓ దేవాది దేవా, గళంతి శంభో త్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీ కుల్యా సరణిషు పతంతి విజయతాం. నీ యొక్క మహత్వము, నీ యొక్క మహత్తర చరిత్ర, నీ లీలామృతము అనే విశేషాలతో కూడినటువంటి ఒక మహాప్రవాహము అభంగ గంగా సదృశమై ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఈ జీవుల అంతరంగాల్లో ఉన్నటువంటి కిల్బిషము అనే దుమ్ము అణచివేస్తూ ఉంది. సహజంగా మనం చూస్తూ ఉంటాం, నదుల్లో ఇసుక పైన ఎంతో దుమ్ములు పెరిగిపోయి ఉంటాయి, ఎన్నెన్నో యొక్క మురికి కల్మషం అంతా చేరి ఉంటుంది. కానీ ఒక మహాప్రవాహం వర్ష ఋతువులో వచ్చిందంటే అన్నీ కొట్టుకోపోయి బాగా బంగారు యొక్క రేణువులు అనబడి అనే రీతిలో ఉన్నటువంటి ఇసుక రేణువులు మనకు కనిపిస్తాయి. అలాగా ఆ పరమాత్మ యొక్క మహత్వము అనే ప్రవాహంలో ప్రవహించిందంటే మన కల్మషాలన్నీ కూడా కొట్టుకొని పోతాయి, మన పాపాలన్నీ కూడా కొట్టుకొని పోతాయి, మన దోషాలన్నీ కూడా నశించిపోతాయి. అదే చెప్పారు మహాకవులు. నిన్ను సేవించిన గల్గు మానవులకున్ వీటి వధూటి ఘటి ఘనకోటి శకటి తటి కటిపటి గంధేభ వాటి పటీర నటి హారిపటి సువర్ణవకుటి ప్రశ్చోటికా పేటికల్ కనదాంనాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వర అని ఒక శతకారుడు అన్నాడు. ఏ అభ్యుదయ పరంపరలైనా సరే, ఎటువంటి శుభములైనా సరే, ఎటువంటి మంగళప్రదమైనటువంటి అపశకులైనా సరే జరుగుతున్నాయి జీవులకు అంటే అది పరమశివుని యొక్క అనుగ్రహము. ఆ మహాప్రవాహం, ఆ దేవదేవుని యొక్క లీలామృతం అనే ప్రవాహం అలా ఉధృతంగా వచ్చి మన మనసులో ప్రవహించిందంటే దశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం. ఈ జీవులందరూ కూడా సంసార తాపంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారు, సంసారాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారు. సంసారాంధకారంలో ఉన్నందువల్ల అజ్ఞానాంధకారంలో కూడా కొట్టుమిట్టాడుతున్నాం మనం. ఈ అజ్ఞానం తొలగిపోవాలి, సంసార తాపం తొలగిపోవాలి అంటే పరమశివుని యొక్క చరిత్రము, పరమశివుని యొక్క లీలా విశేషమనే మహాప్రవాహం మన మనసులో ప్రవహించాలి. ఆ ప్రవహించే ప్రవాహం పేరే శివానందలహరి. సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి. ఆ శివుని యొక్క ఆనందబంధురమైనటువంటి చరిత్రామృతము ఈ జీవుని యొక్క హృదయంలో ప్రవేశించి ప్రవహించి నా యొక్క కల్మషాలని కిల్బిషాలని కూడా పోగొట్టుగాక. అంటే ఈ లోకంలో ఎన్ని జీవరాశులు ఉన్నారో, ఎంతమంది జీవులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి శంకర భగవత్పాదుల వారు ఈ విధంగా పేర్కొంటూ ఉన్నారు. మన యొక్క సంసార తాపాన్ని పోగొట్టే శక్తి పరమాత్మకున్నది. దశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం. ఈ సంసార భ్రమలో ఉన్నందువల్ల మనకు అజ్ఞానం కలుగుతూ ఉంది, ఎన్నో లౌకికమైనటువంటి లంపటత్వాలు కలుగుతున్నాయి. ఈ లౌకికమైనటువంటి లంపటత్వాలని నశించే మార్గం ఏమిటి అంటే
భగవంతుని యొక్క పాదార విందాలను ఆశ్రయించడమే. అలా ఆశ్రయించినప్పుడు ఆ భగవంతుని యొక్క పాదార వింద మకరంద రసప్రవాహమే, ఆ మహత్వమే, ఆ తత్వమే, ఆ చరిత్రమే, ఆ లీలామృతమే ఒక మహాప్రవాహమై అభంగ గంగా సదృశంగా మన హృదయంలో ప్రవహిస్తుంది. అలా ప్రవహించినప్పుడు మన అజ్ఞానం కూడా తొలగిపోతుంది. మనం గత వృత్తాంతంలో రావణ బ్రహ్మ యొక్క చరిత్ర చెప్పుకున్నాం. ఆయన పరమశివభక్తుడు, పరమశివుని యొక్క పాదార విందాలని అచంచల భక్తితో ఆరాధించినటువంటి వాడు. కానీ రాక్షసత్వం చేత కలిగినటువంటి తామసత్వంతో ఈ సంసార తాపంలో పడ్డాడు. సంసార తాపం అంటే ఏమిటి? కేవలం మన ఇంటికి సంబంధించినటువంటి తాపాలే కాదు. ప్రపంచం అంతా జయించాలనుకుంటారు కొంతమంది, ఇంకెన్నెన్నో సాధించాలనుకుంటారు. రావణ బ్రహ్మ కూడా అష్టదిక్పాలకుని జయించాడు, దేవేంద్రుని బంధించాడు, ఎంతో బలం సంపాదించాడు. కాబట్టి ఆయన ఏమనుకున్నాడు? నాకంటే బలవంతుడు ఈ లోకంలో లేడు. ఆయనకి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందండి? పరమశివుడు అనుగ్రహించినందువల్ల వచ్చింది. తచ్చరిత సరిత, పరమశివుని యొక్క లీలామృతం అనే ప్రవాహం ఆయన మనసులో ప్రవహించింది కాబట్టి కొంతవరకు కృతార్థుని చేసింది రావణ బ్రహ్మని. ఆయన అడిగాడు, మరి నాకు సమస్త శక్తులు అనుగ్రహించుదేవా అని అడిగాడు. అనుగ్రహించాడు. నందికి రావణ బ్రహ్మకు ఒకానొక సమయంలో కొంత స్పర్ధ ఏర్పడింది, విరోధభావన ఏర్పడింది. ఈ నందికి ఇంత అహంకారం ఎందుకు? పరమశివునికి వాహనమైనందువల్లనే కదా అని. ఒకానొక సమయంలో ఈయన కూడా అడిగాడు ఆ వరాన్ని, స్వామి భవిష్యత్తులో నేను నీకు వాహనంగా ఉండే యోగ్యత, నాకు శక్తి ప్రసాదించు అని. అలాగే పరమశివుడు ఇచ్చేశాడు. అందుకే ఇప్పుడు పరమశివుని యొక్క బ్రహ్మోత్సవాలు దేవాలయాల్లో జరుగుతూ ఉంటే రావణ బ్రహ్మ వాహనం కూడా ఒకరోజు ఉంటుంది. ఆయనకు కూడా వాహనమయ్యే యోగ్యాన్ని, ఆ ప్రతిభను ప్రసాదించిన వాడు పరమశివుడే. అలా ఇచ్చేశాడు వరాన్ని. కానీ ఒకరోజు హఠాత్తుగా ఏం జరిగింది? వానరులు సముద్రంపై వారధి కడుతూ ఉన్నారు. రాముడు వారధిపై అపార సేనావాహిని తీసుకొని రాబోతూ ఉన్నాడనే వార్త వచ్చింది ఆయనకి. రావణ బ్రహ్మ అంతఃపురంలో ఆయన మేడపైన పచారులు చేస్తున్నాడు అటు ఇటు. ఆ రోజు చుట్టూ సముద్రమే కదండి, రావణ బ్రహ్మ అంతఃపురాన్ని చుట్టూ సముద్రమే కదా, ఇటు చూసిన నీళ్ళే. అలా మేడపై పచారులు చేస్తూ ఆ సముద్ర తరంగాలను చూసే ఆహ్లాదంగా చూస్తూ ఉంటాడు ఈయన. అదొక ఆనందమైన రావణ బ్రహ్మకి. కానీ ఆ రోజు సముద్ర తరంగాలు ఎలా వస్తున్నాయంటే పెద్ద తుఫాను వచ్చినట్టు వస్తున్నాయట. ఉత్తుంగ తరంగాలతో వస్తున్నాయి, పెద్ద పెద్ద తరంగాలు లేచి పడుతున్నాయట. ఏమిటి? ప్రతిరోజు విన్యాసంగా విలాసంగా వచ్చే తరంగాల్లో ఈరోజు ఒక ఉధృతి కనిపిస్తూ ఉంది, ఒక తత్రపాటు కనిపిస్తూ ఉంది, ఒక లయ లోపించినటువంటి రీతిలో ఉన్నాయి. ఎలా అంటే అలా పడిపోతున్నాయి ఈ తరంగాలు అని సముద్రుడిని అడిగాడట. ఏమిటయ్యా ఎందుకు తత్రపాటు? నొరగల్ గ్రక్కుచు ఊర్పు సందడులు మిన్నులు ముట్ట ఒక్కొమ్మడి పరుగులు దియ్యుచు శీర్ణకేశముల ఉద్బాహుండవై తోచు తత్తరమును చూచిన ఉత్తరం పడి చిత్తంబు ఈ భయోద్వేగం ఎవరిచే నీ కొనగూడే అర్ణవపతి వాకృత్యుమయ్యా వ్యసన్ అడిగాడు. అడిగితే సముద్రుడు చెప్పాడు, మరి భయోద్వేగం ఎందుకు వస్తుంది అనుకుంటున్నావయ్యా? తత్రపాటు ఎందుకు వస్తుంది? ఏదన్నా ఒక భయంకర దృశ్యం జరుగుతూ ఉంటే తత్రపాటు వస్తుంది. ఇప్పుడు జరిగేది ఏమిటి? నా ఒళ్ళు హోనమయ్యేట్టుగా వానర వీరులు పెద్ద పెద్ద బండరాలు తెచ్చి వేస్తున్నారు వారధి కట్టడానికి. అలా వారధి కట్టబడుతూ ఉంది. ఆ వారధిపై పెద్ద సైన్యం తీసుకొని రామచంద్రుడు వస్తున్నాడు, నీపైకి యుద్ధానికి అన్నాడు. ఓ అలాగా, చాలా సంతోషించాడు రావణ బ్రహ్మ. ఎన్నాళ్లకు కన్నులు వింశతియు నాకు కలిగిన ఫలం ఆసన్నమై వచ్చే భుజగర్వోన్నది చరితార్థముకు ముహూర్తము వచ్చాను. నాకెంత మంచి వార్త చెప్పావయ్యా నువ్వు. నాకు 20 చేతులు ఉన్నందుకు, 10 శిరస్సులు ఉన్నందుకు, అద్భుతమైనటువంటి తపశ్శక్తి ఉన్నందుకు నేను ఏమి చేయాలని కోరుకుంటున్నానో అదే రామునితో యుద్ధం. ఆ యుద్ధం రాబోతూ ఉందంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. మంచి వార్త చెప్పావు నువ్వు నాకని. కాదయ్యా, ఆయన భగవంతుడు కదా, మరి నువ్వు ఎప్పుడు శివుణ్ణి ఆరాధిస్తావు. కేశవుడు భగవంతుడు కూడా, ఆ శివకేశవుడు ఒకటే కదయ్యా, మరి ఎందుకు ఈ విరోధం నీకు అంటే చెప్తాడు రావణ బ్రహ్మ. రాముడు కేశవుడని నాకు తెలుసు, ఆయన భగవంతుడని కూడా నాకు తెలుసు. కానీ నాకు ఆయనతో విరోధమే సంప్రాప్తించింది. నన్ను ఏం చేయమంటారు?
తన దరికేను రాదగిన దారుడనన్నీయు పూసించిన మనముననోర్చి నందరియు మార్గములన్నీయు తీసియుంటి చెప్పాడు. ఆ భగవంతుడు రాముడు భక్తులు ఆయన దగ్గరికి పోయే మార్గాలన్నీ భక్తుల కోసం తెరచి ఉంచాడు. కానీ నా కోసం వచ్చేసరికి ఏం చేశాడు? మూసేశాడు. అందుకని నేనేం చేస్తున్నాను? ఆయన్ని నా దగ్గరికి రప్పించుకుంటున్నాను అంటాడు వాడు అహంకారంతో అని సముద్రుడితో అన్నాడు. కానీ వెంటనే కిందికి వచ్చి పుష్ప విమానం సిద్ధం చేసి కైలాసానికి వెళ్ళాడట. స్వామిని ఒకప్పుడు వాహనంగా ఉంటాడని వరవించాడు కదా. నేను వాహనంగా ఉండాలంటే శివునికి రాముడిని ఎలా చంపగలను నన్ను అది తెలుసుకోవడానికి వెళ్ళాడు అక్కడికి. కానీ రావణ బ్రహ్మ వెళ్ళేసరికి శివతాండవం ప్రారంభమైపోయింది. పరమశివుడు పవిత్ర సంధ్యాకాలంలో ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు. అటువంటి ఆనంద తాండవం ప్రారంభమైపోయింది. పలకరించడానికి వీల్లేదు, ఆయన దగ్గరికి పోవడానికి కూడా వీల్లేదు. దేవతలంతా కూడా నిశ్చేష్టులై పురకితగాత్రులై చూస్తున్నారు ఆ తాండవాన్ని. ఈయన కూడా చూస్తూ కూర్చున్నాడు కాసేపు ఈ రమణ బ్రహ్మ. అది ఎంతకో తెగడం లేదు ఆ తాండవం. మరి యుద్ధానికి వచ్చేస్తాడు రాముడు. అక్కడ ఏం చేయాలి? ఇక్కడ తాండవం జరుగుతూనే ఉంది. ఒకరోజు కాదు, 2 రోజులు 3 రోజులు జరుగుతూనే ఉంది. ఒకసారి స్వామి ఇలా ఎన్ని రోజుల చేస్తూనే ఉన్నాడు తాండవం, ఎప్పటికి పూర్తవుతుంది? యుద్ధం వచ్చేస్తే ఏం చేయాలి? వచ్చేసాడు వెనక్కి. మళ్ళీ వచ్చేసి మళ్ళీ యుద్ధం చేశాడు బాబు. యుద్ధంలో శ్రీరామచంద్రుడు రావణ బ్రహ్మ యొక్క ఫలితాలు ఖండించేశారు. ఆయన శిరస్సులు కింద పడిపోయాయి, శరీరం కింద పడిపోయింది, ప్రాణవాయువులు నశిస్తూ ఉన్నాయి. మరి పరమశివుడు ఇచ్చిన వరం ఏం కావాలి? విభీషణుడు వెళ్ళి ఉత్తర క్రియలు చేయడానికి వెళ్ళాడు. రావణాసురుని కాష్టం ఎంతకు ఇంకా తెమలడం లేదు, కారడం లేదంటారు ఇప్పటికి కూడా. అదేమి తెమలడం లేదు, కారడం లేదు. విభీషణుడు వచ్చి రామునికి చెప్పాడు, రామా ఏమిటి నాకు అర్థం కాలేదు, మా అన్నగారి యొక్క కాష్టం కారడం లేదు, అది పూర్తిగా పోవడం లేదు, మరి నాకేదో భయంగా ఉందంటాడు. రాముడు గ్రహించాడు, ఆయన భగవంతుడు కాబట్టి. పరమశివుడు ఏం వరం ఇచ్చాడు ఆయనకి? భవిష్యత్తులో నువ్వు కూడా నా వాహనం అవుతావన్నాడు. అదే జరుగుతూ ఉంది. రావణ బ్రహ్మలో ఉన్నటువంటి రాక్షసత్వం పూర్తిగా నిర్మూలింపబడి రాముడు రావణ బ్రహ్మలో ఉండే రాక్షసుడిని చంపాడు తప్ప శివ సంస్కారాన్ని చంపలేదు ఆయన. శివభక్తి తాత్పర్యాన్ని సంహరించడు ఆయన. ఆ భాగవత తత్వమంతా కూడా ఒక మూర్తిభవించినటువంటి రావణమూర్తిగా సిద్ధమై లీలామాత్రుడైనటువంటి రావణ బ్రహ్మ కనిపిస్తున్న రామునికి. ఇప్పుడు ఆ రాక్షసత్వం లేదు, తామసం లేదు, అహంకారాది మనోవికారాలు లేవు. అలా కైలాసానికి వెళ్ళి ఆ స్వామికి వాహనమైనాడు. అందుకే ఇప్పుడు శివాలయాల్లో ఎక్కడ మనం బ్రహ్మోత్సవాలు చూసినా రావణ బ్రహ్మ కూడా ఒకరోజు వాహనంగా స్వామి ఊరేగుతాడు. కాబట్టి ఆ విధంగా వాడికి భగవద్ అనుగ్రహం కలిగింది. కళంతి శంభో అంటే సంసార భ్రమణ పరితాపోపశమనం. ఆ జీవుని యొక్క సంసార తాపాన్ని అలా ఉపశమింపజేశాడు పరమాత్మ. రాముని చేతిలో రాక్షసత్వం నిర్మూలింపబడి, రాక్షసత్వం అంటే ఏమిటి? కామక్రోధాది లోపాలు మదవాత్సర్యాలు ఉంటాయి, అహంకారాది మనోవికారాలు ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ప్రజ్వరిల్లి పెచ్చిమీరు పెరుగుతూ ఉంటాయి, అదే రాక్షసత్వం. ఇవన్నీ కూడా ఈ రాక్షసత్వాలంతా కూడా రాముడు నిర్మూలించాడు. కాబట్టి ఇప్పుడు ప్రశాంతుడై, నిర్మలుడై, నిశ్చలుడై, నిరీహుడై, నిర్వికారుడై, కేవలం దైవీ సంస్కార బంధురమైనటువంటి ఆ పరమశివుని పాదారవిందాలు ఆశ్రయించే తత్వం మాత్రమే మిగిలినటువంటి ఒకనొక యోగబంధురమైనటువంటి మూర్తి వచ్చేసింది ఆయనకి. ఆ యోగబంధుర మూర్తి విశేషంతో వెళ్ళి ఆ పరమశివునిలో ఐక్యమై ఆయనకు వాహనమైనాడు. ఇప్పుడు నందితో ఉన్న స్పర్ధ కూడా తీరిపోయింది ఆయనకి. నంది కూడా వాహనమే, అందరూ వాహనమే ఆయనకి, భృంగి ఇటు ఇత్యాదులంతా కూడా. కానీ ఇప్పుడు ఈ రావణ బ్రహ్మ కూడా ఒక వాహనమైనాడు. ఎలా కాగలిగాడు? ఆయన యొక్క శివామృత లీలామృతము ఆ ప్రవాహం వచ్చి ఆయన మనసులో కలిసింది. కాబట్టి తన కిల్బిషాలన్నీ కూడా పోగొట్టుకుని, తన కల్మషాలన్నీ కూడా పోగొట్టుకుని నిశ్చలుడై ఆ భగవంతుని చెరగలిగాడు. పరమ శంకర భగవత్పాదుల వారు ఒక శబ్దాన్ని అలా ప్రయోగించారంటే ఆ శబ్ద ప్రయోగం చేత అంతరార్థాన్ని ఎంతో నిక్షిప్తం చేస్తారు అక్కడ. అది ఎంత మనకు శక్తి ఉంటే, ఎంత మనం వ్యాఖ్యానం చేసుకోగలిగితే, ఎంత ఆ సారాంశాన్ని గ్రహించగలిగితే అంతగా మనం అందులో ఆనందాన్ని పొందవచ్చు. అదే శివానంద లహరి, భగవంతుని స్మరణలో ఉన్నటువంటి ఆనందం, భగవంతుని పాదారవిందాలు ఆశ్రయించడంలో ఉన్నటువంటి ఒకనొక మహత్తర సంస్కారం. అదే చెప్పాడు,
దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి. నా యొక్క అంతరంగములో, నా యొక్క అంతరాణములలో, నా యొక్క చైతన్యములో, నా చేతనాశక్తిలో శివానందలహరి ప్రవహించుగాక. ఆ శివానందలహరి ప్రవహిస్తూ ఉంటే నా తాపాలన్నీ కూడా నశించిపోతాయి, నా పాపాలన్నీ కూడా నశించిపోతాయి, నా లంపటత్వాలన్నీ కూడా నశించిపోతాయి. అప్పుడే పరమాత్మను ఆశ్రయించే భావన కలుగుతుంది. పరమాత్మను ఆశ్రయించాలనే తపన ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే కూడా మనకు కలుగుతుంది. కేవలం మనం సంకల్పించినంత మాత్రమే కూడా ఎలా ఆశ్రయించాలో కూడా తెలియదు కదా. అప్పుడు మంచి గురువు గారు లభించవచ్చు, మనకు మంచి మార్గాన్ని చూపించవచ్చు. అదే చెప్పారు, గళంతి శంభో త్వరిత సరిత కిల్బిషరజో దళంతి ధీ కుల్యా శరణిషు. బుద్ధి విశేషము అనే మార్గం ద్వారా, కాలువల ద్వారా ఆ ప్రవాహం ప్రవహించాలంటే, మహానదులు ప్రవహిస్తూ ఉంటే ఉధృతం అయిపోతే ఒకే ప్రవాహం కొన్ని పాయలుగా చీలుతుంది. అలా ఈ శివానంద రస ప్రవాహం కూడా, ఈ ఆనందలహరి కూడా కొన్ని పాయలుగా, కొన్ని కాలువలుగా, పెద్ద పెద్ద కాలువలుగా చీలి చీలి ఒకే ప్రవాహం కాదు, అనేకానేక ప్రవాహములై గోదావరి నది, అది ఇప్పుడు ప్రవహిస్తున్నటువంటి నది, సముద్రంలో కలవకముందు 7 పాయలు అవుతుంది. సప్త గోదావరి అంటారు. సప్తర్షుల పేరుతో 7 పాయలు అవుతుంది. అలాగే గంగ కూడా అక్కడక్కడ కొన్ని పాయలు అవుతుంది, కావేరి కొన్ని పాయలు. అలాగా ఈ మహానదులన్నీ కూడా ఎలా పాయలు పాయలుగా ప్రవహిస్తూ ఉంటాయో, ఈ శివానందలహరి కూడా, ఈ చరిత్రామృతం కూడా, ఈ ఇటువంటి విన్యాసం కూడా మన మనస్సులో పాయలు పాయలుగా, 2 పాయలుగా చీలిందంటే మధ్యలో ఇసుక తిన్నెలు ఏర్పడతాయి. ఆ ఇసుక తిన్నెలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి, అవి ఆశ్రయ యోగ్యములు అవుతాయి. అలాగా ఎన్నో మహత్తర ప్రయోజనాలు చేకూరుతాయి. అంటే భక్తి, జ్ఞాన, వైరాగ్యాది గుణాలు కలుగుతాయి. మనలో సంస్కారం దినదిన ప్రవర్ధమానం అవుతుంది. ఈ శివానంద లహరిలో ఉన్నటువంటి గొప్పతనం అది. అలాగా ఒక రావణ బ్రహ్మే కాదు, ఎందరో భాగవతోత్తములు, భక్తులు ఆ దేవదేవుని ఆశ్రయించి అభీష్ట సిద్ధిని పొందగలిగారు. వారికే తెలియనటువంటి రీతిలో మహత్వాన్ని కూడా పొందగలిగారు, ఔన్నత్యాన్ని కూడా పొందగలిగారు. కాబట్టి ఎప్పుడు ఆ ఆనందరస ప్రవాహాన్ని, ఆ భగవత్ తత్వాన్ని మనం స్మరించుకుంటూ ఉండాలి, పదే పదే మననం చేసుకుంటూ ఉండాలి, ఆ మహత్వాన్ని స్మరిస్తూ ఉండాలి. మహిమ్న పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశి స్తుతి బ్రహ్మాదీనామపి తదవ సన్నాస్త్రైగిర అథా వాచ్య సర్వస్వపరి పరిణామావధి గృణన్ మమాప్యేష స్తోత్రే హర నిరపవాద పరికర అని పుష్పదంతాచార్యుల వారు అంటారు. ఈ పుష్పదంతాచార్యుల వారు శంకర భగవత్పాదుల వారికి కూడా పూర్వులు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే పరమశివుని చరిత్ర మనం ఎలా తెలుసుకోగలం, ఎలా చెప్పుకోగలం? లోకంలో ఏదైనా మనం చెప్పుకోగలగాలంటే ఆ విషయం తెలిస్తే మనం మాట్లాడాలి, తెలియకపోతే మాట్లాడకూడదు కదా. మనకు తెలియని అంశం గురించి ఎలా మాట్లాడగలం మనం? పరమశివుని యొక్క తత్వం గురించి ఎలా చెప్పగలము మనం? ఎలా ఆలోచించగలము, ఎలా గ్రహించగలము? అంటే ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని ఎవరూ పూర్తిగా తెలుసుకోలేరు. లోకంలో ఏ అంశాన్నైనా కానీ తెలుసుకుంటేనే మాట్లాడాలి, అది నిజమే. కానీ ఒక్క భగవత్తత్వాన్ని మాత్రం ఎంత తెలిస్తే అంత మాట్లాడవచ్చు, ఎంత మనం గ్రహింపగలిగితే అంత మనం చెప్పుకోవచ్చు. ఎవరెవరి బుద్ధి విశేషానికి ఎంత ఆస్వాదనాయోగ్యం కలుగుతుందో, ఎంత అవగాహన చేసుకోగలరో వారు చేసుకోవచ్చు. అంతేగాని ఇది వాడు తెలియదని ఊరుకుంటే ఏమీ జరగరా, అప్పుడు జీవుడికి ఏమీ దొరకదిక, వాడు కేవలం సోమరైపోతాడు. అలా కాకుండా ఎంత వీలైతే అంత తెలుసుకుంటూ ఉండాలి. జ్ఞానాన్ని తెలుసుకునే కొద్దీ నహి జ్ఞానైన సదృశం. జ్ఞానం పెరుగుతూ ఉంది అంటే జ్ఞానం పరమాత్మ యొక్క చైతన్యాంశ కాబట్టి, పరమాత్మ తత్వాన్ని చెప్పేది కాబట్టి, మనం ఎంత తెలుసుకుంటూ ఉంటే, శివభక్త లీలామృతం అంటారు, శివభక్తుల యొక్క కథలు, గాథలు శివపురాణంలో, అలాగే శివానంద లహరిలో శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి ఎన్నో అంశాలు, ఒక్కొక్క అంశాన్ని మనం తెలుసుకుంటూ ఉంటే, అవగాహన చేసుకుంటూ ఉంటే, మన బుద్ధి విశేషం అనే అందులో ఈ కాలువలు ప్రవేశించినట్టే, ఈ ప్రవాహాలు ప్రవేశించినట్టే. కాబట్టి పుష్పదంతాచార్యుల వారు చెప్పినట్టుగా మహిమ అనేది అందరూ తెలుసుకోలేరు. భగవంతుని మహిమ ఎంత ఉందో అంత అందరూ తెలుసుకోలేరు. భాగవతంలో చెప్పారు,
క్రమమున మింటికై ఎగయుగాక విహంగము మింటిదైన పారము కననేర్చునే హరి పరాక్రమం ఓపినయంతగాక సర్వం వివరింప ఎవ్వడు ప్రవర్తకుడవు అటుగార నాదు చిత్తమునకు ఎంత కానబడు తప్పక చెప్పెద మీకు నంతయం అంటాడు ఆ సూత మహర్షి. భాగవతం చెప్పినటువంటి సూతుడు. తర్వాత శుకుడు పరీక్షణ్ మహారాజు చెప్పాడు. వాళ్ళు ఏం చెప్పారు? పక్షులు వాళ్ళ రెక్కల సత్తువ కొద్దీ ఆకాశంలో ఎగురుతూ ఉంటాయండి. ఒక పక్షి ఒక స్థాయి వరకు ఎగురుతుంది. ఇంకొక పక్షికి రెక్కల సత్తువ ఎక్కువ ఉంటుంది అనుకోండి, అంతకంటే ఇంకా ఎక్కువ పోతుంది. మరొక పక్షి ఇంకా ఎక్కువ వెళ్ళచ్చు. కానీ ఆకాశం ఎంతవరకు ఉన్నదో అంతవరకు ఏ పక్షి పోలేదు. అలాగే భగవతత్వం కూడా, భగవన్మహత్వం కూడా. ఆ భగవన్మహత్వం ఎంత ఉన్నదో, ఆ తత్వం ఎంత ఉన్నదో, ఆ తత్వరాశిని అందరూ ఎక్కడికి ఎవరూ తెలుసుకోలేరు. కానీ ఎంత వీలైతే అంత తెలుసుకుంటూ ఉండే ప్రయత్నం చేయాలి. అదే అధ్యయనము. ఆ తెలుసుకోవడానికి మనం అనుసరించే మార్గాలే అధ్యయనము, ధ్యానం. ధ్యానం అంటే యోగం. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. మన మనస్సులో చెలరేగుతూ ఉంటాయి భావన పరంపరలు, ఆశలు, కోరికలు అన్నీ వస్తూ ఉంటాయి. అవి కూడా తరంగాల్లాగా వస్తూ ఉంటాయి. ఈ తరంగాలు అణిచిపెట్టేసేయాలి మనం. శివానంద తరంగాలని మాత్రమే మనం ఆహ్వానించాలి మనసులో. అలా ఆ శివానంద తరంగాలు మన మనసులోకి వచ్చాయంటే ఈ లౌకికమైనటువంటి తరంగాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధం పెట్టగా చారునే దహనంగప్పగజారునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజులు శ్రీకాళహస్తీశ్వర అని ధూర్జటి మహాకవి పేర్కొన్నాడు. ఈ జీవులని పీడించే అంశాలు ఏమిటండి? ఈ గ్రహదోషాలు ఉన్నాయండి. పలానా గ్రహం వక్రించింది, జాతకంలో ఆ గ్రహం వక్రించడం కష్టాలు వస్తున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఈ గ్రహదోషాలు కానీ దుర్నిమిత్తములు కానీ ఏమి కానీ నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధం పెట్టగా చారునే దహనుంగప్పగజారునే శలభ సంతానం. అగ్నిపై మిడుతులు పోయి ఏం చేస్తాయి? కాలిపోతాయి. అలాగా ఏ దుర్నిమిత్తాలైనా ఏ దోషాలైనా కూడా శివుని యొక్క పాదారవిందాలను ఆశ్రయించినటువంటి సాధకుల జోలికి రాలేవు. శివుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారి దగ్గరికి సమీపించలేవు. నీ సేవ చేసి హతక్లేశులు గారుగాక మనుజు శ్రీకాళహస్తీశ్వర అని. శ్రీకాళహస్తీశ్వరుడు అంటే శివుడు. ఒకసారి గురుకు మోక్షం ఇచ్చినటువంటి వాడు, ఒక పాముకు మోక్షం ఇచ్చినటువంటి వాడు, ఒక ఏనుగునకు మోక్షం ఇచ్చినటువంటి వాడు. మానవమాత్రులకు కాదు, మానవమాత్రులు ఎందరో తరించారు ఆ భగవంతుని ఆశ్రయించి. కానీ పశుపక్షాదులు క్రిమికీటకాదులు కూడా ఆ భగవంతుని తత్వాన్ని తెలుసుకుని ఆశ్రయిస్తే ఆ చరిత సరిత కిల్బిషాన్ని ఎంతగా అణిచివేస్తూ ఉన్నాడో మనకు తెలుస్తూ ఉంది. ఏ జీవుల యొక్క అంతరంగంలో శివానంద లహరి ప్రవేశిస్తూ ఉన్నదో వారికి ఏ లపటములు లేవు, ఏ గ్రహదోషములు లేవు, ఏ దుర్నిమిత్తములు లేవు. కాబట్టి ఆ పరమశివుని యొక్క నామ సంపుటిని, ఆ తత్వ వైభవాన్ని, ఆ మహత్వ విన్యాసాన్ని ఎంతగా మన మనసులో భావించి 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 ఆ తన్మయత్వాన్ని మనం పొందగలిగినప్పుడు మనకు ఆ భావన కలుగుతుంది. ఆ భావన కలగడానికి అదే యోగస్థితి. ఆ యోగస్థితిని కూడా పరమాత్మ మనకు ప్రసాదించుగాక అనే భావంతో శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకాన్ని అత్యద్భుతంగా విన్యాసం చేశారు. ఇది 2వ శ్లోకం. 3వ శ్లోకం ఏమిటంటే త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదృగహారం మృగధరం మహాదేవం దేవం మై సదయభావం పశుపతిం పశుమాం సర్వజ్ఞ ప్రహిత కృపయా పాలయ విభో. ఎంత బాగా చెప్పాడండి. ఆ దేవదేవుని యొక్క మహత్వాన్ని ఋగ్యజుస్సామములు 3 వేదములే వర్ణింపలేకుండా ఉన్నాయి. త్రైవేద్యం హృద్యం, మన మనస్సుతో ఎంత ఆస్వాదించినా కానీ ఇంకా మిగిలే ఉంటుంది ఆ తత్వం. త్రిపురహరం ఆద్యం, సృష్ట్యాదిలో త్రిపురాసురుడు 3 పురములు నిర్మించుకొని స్వర్ణపురి,
రజితపురి, లోహపురి ఈ 3 పురాలు నిర్మించుకొని లోహకంటకుడై వారు పీడిస్తూ ఉంటే ఈ పరమశివుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని వస్తుజాలాన్ని కూడా తన రథంగా తన పరివారంగా సమకూర్చుకొని రథ క్షోణీయంతా రథము, భూమి, ఈ సూర్యగోళము, చంద్రగోళము, రథచక్రాలు, ఆయన విల్లు, మహావిష్ణువే ఇల్లు అలా చేసుకొని విజృంభించి త్రిపురాసుర సంహారం చేశాడు. త్రిపురహర మాద్యం త్రినయనం 3 కన్నులు అందరికీ, మనకు కూడా 3వ నేత్రం ఉంది, అయితే తెరిచే శక్తి మనకు లేదు. పరమశివునికి 3వ నేత్రం ఉన్నది, ఆయన అనుకున్నప్పుడు 3వ నేత్రం తెలుసుకోగలడు, అలా ఉపశమనం చేయగలడు. త్రినయనం త్రిపురహర మాద్యం త్రినయనం జటాభారోదారం చలదుర్గహారం మృగధరం. చేతిలో మృగాన్ని ధరించి ఉన్నవాడు, జింకను ధరించి ఉన్నవాడు. జింక అంటే జీవుని యొక్క మనస్సుకు ప్రతీకాత్మకమైనటువంటి జంతువు, అది ఎప్పుడు పరిగెత్తూ ఉంటుంది. మనస్సు అంతే. ఆ మనస్సును, జీవుని మనస్సును కానీ మనం ఆయన చేతిలో పెట్టామంటే నిశ్చలంగా ఉంచుతాడు ఆయన. అలా అటువంటి పరమశివుని మనం కృపయా పాలయుహో పశుమాం దేవా, నేను పశువుని, నాకు సంస్కారం లేదు, నాకు విజ్ఞానం ప్రసాదించు, నాకు జ్యోతిని నాలో నా జ్ఞానజ్యోతిని వెలిగించు, ఈ అంధకారం నశింపచేయి అని ఆ పరమాత్మను మనం ఆశ్రయింపగలిగితే మనను పరిపాలిస్తాడు. మనం ఆయన అధీనంలోకి వెళతాం. అదే పరమేశ్వర తత్వము, అదే శివతత్వము, అదే శివానంద.